హాయ్ గైస్, వెల్కమ్ టు సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ చిత్ర విచిత్రం. నేను మీ వెండితెర వెంకటేశం. ఎక్కడో చెన్నై పట్టణంలో ముఖానికి రంగులు వేసుకుని తెర మీద కనిపించే ఒక వ్యక్తిని తమ ఇంట్లో సభ్యుడిగా భావించి అన్నగారు అని పిలుస్తూ తెలుగు ప్రజలు దేవుడిగా కొలిచిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహనీయుడికి వారసులుగా రావడం అంటే ఎంత బాధ్యత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవుడే అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. 18-19 సంవత్సరాల వయసులో మనలో ఎవరైనా జాబ్ కోసం ట్రయల్స్ వేస్తూనో సరిగ్గా చదవట్లేదని తల్లిదండ్రులతో తిట్లు తింటూనో ఉంటాం. కానీ ఈయన మాత్రం తన నటనతో టాలీవుడ్ని షేక్ చేసేసి అందరి చూపుని తన వైపు తిప్పుకున్నాడు. కెరీర్ మొదటి దశలోనే స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్తో బాక్సాఫీస్ని బద్దలు కొట్టాడు. అలాంటి తారక్ కెరియర్లో 2010లో బృందావనం తర్వాత హిట్ మూవీ పట్టడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాలు జూనియర్ ఎన్టీఆర్ చేసిన బాద్షా సినిమా తప్ప మిగిలిన సినిమాలు ప్రేక్షకులని, ఎన్టీఆర్ అభిమానుల్ని అలరించకపోగా స్టోరీ సెలక్షన్ గురించి ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మనోడు ఈ సినిమా ఒప్పుకున్నాడు ఏంట్రా అని ఫీల్ అయిన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అటు చూసుకుంటే పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగు హీరోలందు పూరి హీరోలు వేరయ్యా అని ఊరికే అంటారా? హీరో క్యారెక్టర్, హీరో బాడీ లాంగ్వేజ్, హీరోకి పూరి గారు ఇచ్చే ఎలివేషన్స్ అలా ఉంటాయి. మరి అలాంటి దర్శకుడికి బిజినెస్ మ్యాన్ తర్వాత సరైన హిట్ లేదు. కరెక్ట్గా అదే టైంలో ఇది పూరి డైరెక్షన్ అంటే, ఇది ఎన్టీఆర్కి తగ్గ సినిమా అంటే అని ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు అభిమానులు కాలర్ ఎగరేసుకుని టెంపర్ సినిమా గురించి చెప్పుకున్నారు. అలాంటి సినిమా గురించి కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 2004లో ఆంధ్రావాలా ఫ్లాప్ తర్వాత చాలాసార్లు ఎన్టీఆర్, పూరి కలిసి మళ్ళీ సినిమా చేస్తారని వార్తలు వచ్చినా ఒక్క ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. 2014 హార్ట్ అటాక్ సినిమా ప్రమోషన్స్లో నా నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్తో ఉండబోతుందని, అది ఫ్యామిలీ స్టోరీ అని, గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్లో ఉంటుందని పూరి గారు అనౌన్స్ చేశారు. బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మాతగా ఉంటారని కూడా వార్తలు వచ్చాయి. అదే కథ పూర్తి చేయడానికి పూరి గారు బ్యాంకాక్ వెళ్ళారు. అప్పుడే వక్కంతం వంశీకి దగ్గర ఒక కథ ఉందని ఎన్టీఆర్ గారు పూరి గారితో చెప్పడంతో, నా కథ కన్నా బాగుంటే సినిమా తీస్తా, అదర్వైజ్ తను రాసుకున్న సినిమాతోనే ముందుకు వెళ్తానని పూరి గారు చెప్పారు. వక్కంతం వంశీ గారు చెప్పిన కథ విన్నాక పూరి గారికి బాగా నచ్చి దాన్నే ఫైనల్ చేశారు. పనులు చకచకా మొదలయ్యాయి. బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్గా ఫిక్స్ అయ్యారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్. మొదట్లో దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్గా అనుకున్న కొన్ని కారణాల వల్ల ఆయన ప్లేస్లోకి అనూప్ రూబెన్స్ ఫిక్స్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మణిశర్మ గారు చేస్తే ఇంపాక్ట్ బాగా ఉంటుందని ఆయన్ను ఫిక్స్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ రోల్ కోసం పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని అడిగితే విప్లవ సినిమాలకే ఆయన జీవితం అంకితం అని చెప్పారంట. నెక్స్ట్ ఆ రోల్ పోసాని గారికి వెళ్ళింది. 2014 ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ అయిన టెంపర్ మూవీ 2015 జాన్కి కంప్లీట్ అయింది. మేజర్ పార్ట్ గోవాలో షూట్ చేశారు. ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్తో 2015 ఫిబ్రవరి 13న టెంపర్ మూవీ రిలీజ్ అయింది. 30 crores బడ్జెట్తో తీసిన టెంపర్ మూవీ ఓవరాల్గా 70 crores కొల్లగొట్టి పూరి అండ్ ఎన్టీఆర్ని మళ్ళీ హిట్ ట్రాక్ మీదకి తీసుకొచ్చింది. ఇంకా టెంపర్ మూవీలోని కోర్ట్ సీన్ అయితే టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. టెంపర్ని హిందీ అండ్ తమిళ్లోకి రీమేక్ చేసినా ఎన్టీఆర్ ఇచ్చిన ఇంపాక్ట్ అయితే ఎవరు ఇవ్వలేకపోయారు. ఎన్ని మూవీస్ చేసినా జూనియర్ ఎన్టీఆర్కి, అతని అభిమానులకి టెంపర్ మాత్రం ఒక మర్చిపోలేని మెమరీగా ఉండిపోతుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు టెంపర్ మూవీతో ఉన్న ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మూవీ స్టఫ్ కోసం వెండితెర వెంకటేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.